ఫర్ సపోజ్ నువ్వు 10th ఫెయిల్ అయ్యావనుకో, నువ్వు నీ గురించి మాట్లాడుతున్నా నేను, నువ్వు 10th ఫెయిల్ అయ్యావనుకో ఎలా ఉంటుంది తెలుసా? చాలా మంది స్టూడెంట్స్ ద మేజర్ ప్రాబ్లం మీకు ఎందుకు గుర్తుండలేదు తెలుసా? మీకు ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఆ క్వశ్చన్ చూడంగానే నాకు తను గర్రం తిరుగుతున్నాయి. ఇదే కదా అందరి క్వశ్చన్, ఇదే కదా అందరి క్వశ్చన్. నేను నీతోనే మాట్లాడుతున్నా, ఇంకెవరితో మాట్లాడలేదు. ఐ వాంట్ ఎ రీజన్. ఇంకేంటి ప్రాబ్లం నీకు? ఇప్పటికీ అనుకుంటున్నావు కదా నాకు 0 మార్క్స్. నీకు 0 మార్క్స్ ఉన్నా నీకు 100% దాకా తీసుకోబోయే బాధ్యత నాది. నాతో ఉండు. Sir, we are in still low marks. Sir, we are still in low marks. Sir, ఎంత చదివినా మార్క్స్ రావట్లేదు సార్. ఎంత చదివినా నాకు బుర్రకెక్కట్లేదు సార్. సార్ దట్ ఈస్ మై మేజర్ ప్రాబ్లమ్ సార్. చాలా చదువుతున్నాను సార్, నేను చాలా చదువుతున్నా, బట్ మార్క్స్ రావట్లేదు. ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఆ క్వశ్చన్ చూడంగానే నాకు తలు గిర్రం తిరుగుతున్నాయి. ఇదే కదా అందరి క్వశ్చన్. చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అలా కామెంట్ చేస్తున్నారు, అస్సలు గుర్తుండట్లేదని చెప్పి. అస్సలు గుర్తుండట్లేదు సార్ నాకని చెప్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ ద మేజర్ ప్రాబ్లం మీకు ఎందుకు గుర్తుండట్లేదు తెలుసా? మీకు యు ఆర్ నాట్ ఇన్ హ్యాబిట్ ఆఫ్ స్టడీయింగ్. స్టడీని ఒక హ్యాబిట్గా మార్చుకోలేదు మీరు. స్టడీని ఇప్పటికీ మార్చుకోలేదు. ఇప్పటికీ అదే సినిమాలు, ఇప్పటికీ అదే బయట తిరగడాలు, ఇప్పటికీ అదే పార్టీస్, ఇప్పటికీ అదే బర్త్డే పార్టీస్. ఇదేనా? ఇప్పటికీ అలాగే తిరుగుతున్నాం మనం బయట. దెర్ ఈస్ నో చేంజ్. ఇంకా భయం అనేది రాలా, ఎగ్జామ్ భయం అనేది రాలా. దట్ ఈస్ ద రీజన్, మెయిన్ రీజన్ అది అదే. ఎగ్జామ్ భయం అనేది రాలేదు ఇంకా మనకి. ఎవడో చూపిస్తాడులే, రాసేద్దాం, 10th కదా అయిపోయిద్ది. ఫర్ సపోజ్ నువ్వు 10th ఫెయిల్ అయ్యావనుకో, నువ్వు నీ గురించి మాట్లాడుతున్నా నేను, నువ్వు 10th ఫెయిల్ అయ్యావనుకో ఎలా ఉంటుంది తెలుసా? నీ ఫ్రెండ్స్ అందరూ సెలబ్రేట్ చేస్తుంటారు స్కూల్లో. యా ఐ గాట్ మార్క్స్, ఐ పాస్డ్, చాలా సెలబ్రేట్ చేస్తుంటారు. నువ్వు స్కూల్కి వెళ్ళగలవా? స్కూల్ దాకైనా నువ్వు వెళ్ళగలవా? వెళ్ళలేవు. బికాస్ అందరికంటే తక్కువ మార్క్స్ వచ్చే నువ్వు ఫెయిల్యూర్ నించున్నావు ఇంకా నువ్వు. దట్ ఈస్ వై ఎగ్జామ్కి ఫైనల్ ఎగ్జామ్కి 40 days 45 days టైం ఉంది. ఇప్పటికి మనం పర్ఫెక్ట్ అవ్వలేదు. ఎగ్జామ్లో భయం లేదు మీకు, ఎగ్జామ్ భయం లేదు మీకు. నీకు సైంటిఫికల్గా చెప్పాలంటే చాలా మంది సైంటిస్ట్ చెప్పేది ఒకటే, ఏదైనా 21 days ఫాలో అవ్వండి, ఖచ్చితంగా వస్తాయంటారు. 100% వస్తాయో మార్క్స్ నీకు. ఇప్పుడు అసలు నాలెడ్జ్ లేదు, 0% అనుకున్నా కానీ నీకు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ మ్యారథాన్స్, నెంబర్ ఆఫ్ షార్ట్ రివిజన్స్. ఇంకేంటి భయం నీకు? నేను నీతోనే మాట్లాడుతున్నా, ఇంకెవరితో మాట్లాడలేదు. ఐ వాంట్ ఎ రీజన్. ఇంకేంటి ప్రాబ్లం నీకు? డైలీ స్కూల్కి వెళ్తున్నావుగా, స్కూల్ వెళ్ళి చదువుకో. ఇవన్నీ స్టార్ట్ చేయి, నేను చదువుకోవాలి. 45 days టైం ఉంది. నేను నీతో పాటు ఉంటా. నువ్వు ఎంత కష్టపడతావు దానికంటే ఎక్కువ కష్టపడతాను నేను. ఇప్పటికి అనుకుంటున్నావు కదా సార్ నాకు 0 మార్క్స్, ఇప్పటికి అనుకుంటున్నావు కదా నాకు 0 మార్క్స్. నీకు 0 మార్క్స్ ఉన్నా నీకు 100% దాకా తీసుకోబోయే బాధ్యత నాది. నాతో ఉండు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నీకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను నేను. చేసి నిన్ను 0 నుంచి 100% నేను చేస్తాను. నువ్వు నాతో పాటు ఉండు చాలు, నాతోనే ఉండు. డోంట్ గో ఎనీవేర్. ఖచ్చితంగా మేము 3 టీచర్స్ ఉన్నాం, నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం మేము. ఫస్ట్ నువ్వు భయం తెచ్చుకో, ఎగ్జామ్ భయం తెచ్చుకో. నువ్వు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. 96%, 100% వస్తాయి. 100 కాదు, ఎంతైనా రాసుకో. దట్ ఈస్ ఖచ్చితంగా వస్తాయి మనకి. 100% వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. 100% కాదు, 1000% చెప్తున్నా, ఖచ్చితంగా నీకు మార్క్స్ వస్తాయి అంతే. 21 days ఒక దీక్ష తీసుకోరా నువ్వు. 21 days ఒక దీక్ష తీసుకో, దీక్షలాగా మార్చుకో. నేను చదవాలి, నేను మార్క్స్ గెయిన్ చేయాలని చెప్పి. ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి నీకు, వస్తాయి. ఫస్ట్ చదువు మీద నాకు రాదు అన్న ఆలోచన బయటకు తీసి పెట్టేసాయి నువ్వు, వస్తాయి నీకు. చూడు 21 days సైంటిఫికల్గా ప్రూవ్ అయిందిరా. సైంటిస్టులు చెప్తున్నారు, నెంబర్ ఆఫ్ సైంటిస్టులు చెప్తున్నారు ఖచ్చితంగా 21 days వాళ్ళు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మారుతాయని చెప్పి. ఈ 21 days ఇవ్వాలని స్టార్ట్ చేయి. 21 days నాకు ఇచ్చేయలేదంటే నేను నీతో పాటు కష్టపడతా, నేను కష్టపడతా.
ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. ఇంకొకటి చెప్పకూడదు నీకు, రే వీడు వేస్ట్ కాడరా, హే వాడికి మార్క్స్ రాలేం లేదు, తొక్క ఎంత వాడు అన్న వాట్ ఇంకొకసారి నువ్వు వినకూడదు, నీకెవడు చెప్పకూడదు. 21 days కంబ్యాక్ ఇవ్వు, రచ్చ రచ్చ చేయి. రిజల్ట్ వచ్చినాక రచ్చ రచ్చ చేయి. ఇప్పుడు చదువు, రిజల్ట్ వచ్చినాక రచ్చ రచ్చ చేయి. చూసి అనుకోవాలి ఏంద్ర బాబు ఇంత మార్క్స్ అని చెప్పి. దట్ ఈస్ అవర్ కంబ్యాక్. అది మన ప్లాన్. ఈసారి ఖచ్చితంగా మనం పెద్దగా కొడుతున్నాం. నీతో పాటు నేను ఉంటాను, నాతో పాటు నువ్వు ఉంటావా ఉంటావంటే కింద కామెంట్ చేయి. సార్ నేను నీతో పాటు ఉంటాను, సార్ నేను మీతో పాటు ఉంటాను, ఖచ్చితంగా ఈసారి మనం కొడుతున్నాం సార్ అని చెప్పి కామెంట్ చేయి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. యువర్ సుహెల్ మొహమ్మద్ సైనింగ్ ఆఫ్.